నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ రహిత గ్రామాలే ఆరోగ్యకర సమాజానికి పునాదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడమే కాకుండా నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి జూట్ సంచులు అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎన్టీఎల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. సందర్భంగా ప్రతి కుటుంబానికి జూట్ సంచులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. పశువులు ప్లాస్టిక్ ను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, ప్లాస్టిక్ ను కాల్చడం వల్ల వెలువడి విషపూరిత వాయువులు ప్రజల ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా కాలువలు మూసుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు, దోమల వ్యాప్తి, వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వివరించారు. ప్రతి కుటుంబం మార్కెట్కి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జూట్ సంచులను వినియోగించాలని, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్య సాధనకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎండల్ గ్రామంలో అమలు చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే జిల్లాలోని ఇతర గ్రామాలకు కూడా విస్తరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇది ఒకటే కాకుండా చాలా మట్టుకు ఉంది. వాళ్ళు వాటిని సహకరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ అందరికీ. తాటిపాముల బాలమణి ధనలక్ష్మి సేకరించిన తదుపరి వారికి ప్రోత్సాహంగా టిఫిన్ బాక్స్ ఇచ్చే కార్యక్రమం తర్వాత ఒకసారి చూడండి. అన్న నువ్వు జీవన జీవన ఇక్కడ మానిటర్ చేయాలి. గ్రౌండ్ వాటర్ ఒక సైడ్ ఉంది, సెంటర్ 2-3 ఉన్నాయి సార్. బోర్వెల్ రీఛార్జ్ తక్కువ పేద ఫార్మ్ 2-3 గుంటలు పోతాయి. 12x12 మీటర్ 2 మీటర్. నిన్న కూడా చూసాం గాంధారి పోతాంగల్కు అక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎన్వైరన్మెంట్లో వస్తే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఎన్వైరన్మెంట్లో ఉంటుంది. అండ్ చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్, డిసీజ్ అవన్నీ రావచ్చు. అండ్ ప్లాస్టిక్ ఫైనలీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్లడ్స్తో పాటు ఫైనలీ సముద్రంలో పోతుంది. అక్కడ కూడా లార్జ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ ఇప్పుడు కలెక్ట్ అవుతుంది. అండ్ చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ ఎన్టీఆర్ విలేజ్లో మీరు ఈ డిసిజన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇది మా ఒక కాంట్రిబ్యూషన్ మీ అందరికీ. ఇది చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరినీ జూట్ బ్యాగ్స్ ఇస్తున్నాము. సో ఏసీఎల్బి గారు చెప్పినట్లు ఇది ఖచ్చితంగా రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత మేధావి, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించాయి. తెలంగాణ ఆవిర్భావానికి ప్రొఫెసర్ చేసిన త్యాగాలు, ఆలోచనలు భావి తరాలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత మేధావి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి మేధావి వర్గాన్ని చైతన్యపరిచిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక స్వరంగా నిలిచిన గద్దార్ వర్ధంతిని కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గద్దార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని నేతలు కొనియాడారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దార్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోషిరాం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో గద్దార్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. గజ్జె కట్టి ఆయన ఆలపించిన ఉద్యమ గీతాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపాయన్నారు. ఆ పాటలు ప్రజల గుండెలో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నారయ్య, వార్డు సభ్యుడు శ్రీనివాస్, నాయకులు అబ్బయ్య, సాయిలు, నితిన్, పోషెట్టి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏదైతే ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ 3వ వర్ధంతిగా మరి ప్రభుత్వంగానే గుర్తించబడ్డది. వారి యొక్క వర్ధంతిని ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వారికి ఫోటోలకు, చిత్రపటాలకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. వారికి ఏదైతే వారు ప్రజా యుద్ధ నౌక ఏదైతే జాతి కోసం, అన్ని తెలంగాణ విముక్తి కోసం, ప్రజల ఆశయాల కోసం వారు ప్రజాకవిగా పేరు పొంది పాటతో ఆటతో గజ్జగట్టి ఈరోజు తెలంగాణ సాధకుడిగా వారి యొక్క ఎంతో ఆశయం ఉంది. ఆ ఆశయంలో సాధకుడిగా వారు ఎంతో తెలంగాణ ఉద్యమానికి చిరస్థాయి అలుపెరుగని పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజానికి ఏకం చేసి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఏదైతే వారి యొక్క పాట, ఆట పాట గజ్జె ఒకటి చేసి ప్రజలను ఉత్తేజపరిచి మరి వారు న్యాయమైన పోరాటం కోసం రాజ్యాంగ పరంగా కొట్లాడి సాధించి ఈరోజు మన జాతికి అంకితం చేసిందంటే వారికి ప్రతి ఒక్కరూ మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం, వారి విప్లవకారుడు, ప్రజాకవి, అలాంటి వ్యక్తికి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఈరోజు మేము ఆయనకు స్మరించుకుంటూ మరొకసారి ఎంఆర్పీఎస్ పక్షాన వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి పార్టీ మార్పుల ప్రచారం వేడి పెంచుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ సీనియర్ నేత త్వరలో తిరిగి గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ గుసగుసలు ఒక వర్గాన్ని ఆందోళన కలిగిస్తుండగా మరో వర్గంలో మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రచారం వెనుక నిజమెంత? ఆ నేత నిజంగానే తిరిగి కారు ఎక్కుతున్నారా? ఒకవేళ అదే జరిగితే రాజకీయ సమీకరణలు ఎలా మారుతున్నాయి? తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఇటీవల వరుస ఆందోళనలు, రాస్తారోకలు, అరెస్టులతో పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతున్నారు. యూరియా యాప్, ధాన్యం కొనుగోలు వంటి రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాజల సురేందర్ ఈ దూకుడు వెనుక మరో రాజకీయ కారణం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలపై జరుగుతున్న ప్రచారమే దీనికి కారణమని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. 2021లో పార్టీ వీడి బీజేపీలో చేరిన ఆయన 2023లో కాంగ్రెస్ లో చేరి బాన్సువాడ నుంచి పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. అనంతరం పోచారం మసిడి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన రాజకీయంగా కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల రుద్రూర్ వేదికగా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడంతో త్వరలోనే సొంత గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ప్రచారాన్ని ఆయన వర్గీయులు కూడా బలంగా ఖండించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరితే బాన్సువాడ కంటే తన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డిపైనే దృష్టి సారించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇదే కారణంగా జాజాల సురేందర్ ముందస్తుగా తన రాజకీయ పట్టు బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు బాన్సువాడలో బీసీ వర్గానికి చెందిన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే ఆయనకు ఎల్లారెడ్డి వైపు అవకాశాలు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఏనుగు రవీందర్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ లో చేరుతారా? చేరితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు, లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా రాజకీయాలు ఈ ప్రచారమే ప్రధాన చర్చగా మారింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. కామారెడ్డి జిల్లాలో ఓ కుటుంబాన్ని వరుస విషాదాలు కుదిపేశాయి. భార్య మృత్యున కొద్ది రోజులకే తీవ్ర మనస్తాపానికి గురైన భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో అంచనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
20 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారుల పరిస్థితి స్థానికులను కలిచివేస్తా ఉంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన జోగిని సందీప్ మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 16న సందీప్ భార్య మౌనిక కుటుంబ కలహాల నేపథ్యంలో మృతి చెందింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. అయితే భార్య మృతి అనంతరం సందీప్ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు గ్రామస్తులు ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంట్లో స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా సందీప్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా సందీప్ మౌనిక దంపతులకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 4 ఏళ్ల కుమార్తె ఆరుదతో పాటు 7.5 వయసు గల కవల కుమారులు అద్విత్ ఉన్నారు. స్వల్ప వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యత ప్రస్తుతం వారి తాతయ్య నానమ్మలపై పడింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డిలోని హెల్త్ కేర్ ట్రైనింగ్ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేటిస్ ఇన్ఫ్రా సహకారంతో 3 నెలల జనరల్ డ్యూటీ అసిస్టెంట్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేటిస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి నాగేశ్వరరావు, మేనేజర్ ప్రణయ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఆరోగ్య రంగంలో నైపుణ్యాలతో సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సర్టిఫికేట్ ఎలా వచ్చింది, ఏమేమి ఎగ్జామ్స్ పార్టిసిపేట్ మాట్లాడాను ఆ సార్తో కూడా మాట్లాడాను. సార్ ఇది ఒక ఫౌండేషన్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.